హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఆల్రెడీ టమాటోస్ చాలా రేట్ పెరుగున్నాయి కదా. సో టమాటా అంటే రసం పెట్టుకోవాల్సిందే ఆ సండే రోజు. సో చికెన్ తెచ్చాము కాబట్టి సండే పెట్టేస్తాము కదా. సో ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మోక్షిత్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజైతే చింతపండు రసం ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ కాస్త చింతపండు నేను నానబెట్టానండి. నానబెట్టి ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉన్నామండి. సో అలా చేస్తూ ఉంటే ఎక్కువ చింతపండు రసం వస్తుందండి. వాటిని పక్కన పెట్టేసుకున్నాం. స్ట్రెయిన్ చేసామండి, అంటే చెత్త అదేమి లేకుండా చింతపండు స్ట్రెయిన్ చేసాము. అందులో కాస్త సాల్ట్ యాడ్ చేసామండి. సో వ్యూవర్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఎప్పుడు చింతపండు టమోటానే కాకుండా ఈసారి చింతపండు ట్రై చేస్తానండి. ఇటువైపు చూస్తే కడాయి పెట్టేసానండి. కడాయి లోపల నూనె యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు టమాటో ఆల్రెడీ కాస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి, సో మిడిల్ క్లాస్ కష్టాలు తెలిసినవే కదా. సో టమాటాలు ఒకటి తీసుకున్నాను. అలాగే ఒక 4 లేకుంటే 5 మీకు కారంగా కావాలనుకుంటే ఇంకొక 2 ఎక్స్ట్రా తీసుకోండి. లేదు మేము మీడియంగా తిన్నామంటే ఒక 4 లేకుంటే 5 తీసుకోండి. నేనైతే 6 తీసుకున్నానండి. 6. సో ఇవైతే వేగుతుండే సైడ్ బై సైడ్ మనం చేయాల్సిన ప్రాసెస్. నేనైతే ఇంతకుముందు మిక్స్ చేసి పెట్టుకున్నానండి. జీలకర్ర, ధనియాలు, అలాగే తెల్లగడ్డ, కాస్త అల్లము, అలాగే కందిపప్పు మిక్స్ చేసేసానండి. మిక్స్ చేసి ఆ మిక్చర్ని నేను ఇందులో మిక్స్ చేస్తూ ఉన్నాను. ఇందాక ఫ్రై అయ్యాయి కదా, అవి తీసి ఇందులో వేస్తున్నాను. వీటిని కూడా వీడియోలో చూపించిన విధంగా కలిపి పెట్టేసుకోండి. వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్. ఆల్రెడీ తెలిసినదే మన మిడిల్ క్లాస్ వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో. సో విన్నంతలో అడ్జస్ట్ చేసుకొని మనం ఉంటూ ఉంటాం కదండి. సో అలాగే నేనైతే ఇవాళ టమాటో రసం బదులుగా చింతపండు రసం చేసేసాను. ఆ వీడియోలో చూపించిన విధంగా ఆ మిరపకాయలన్నీ మిక్స్ చేసేసానండి. అలాగే టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుంటాము. సో వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఎలా చేస్తారో అది చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇందాక మనం వేపుకున్న అదే కడాయిలో కాస్త ఆయిల్ యాడ్ చేసుకున్నాము. అందులో కాస్త జీలకర్ర అవసరం లేదండి, ఆవాలు, ఆవాలు యాడ్ చేసుకున్నాము. తర్వాత కాస్త కరివేపాకు యాడ్ చేసామండి. వీటిని మనం ఒకసారి ఆ మిక్చర్ని మనం దాంట్లో పసుపు యాడ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసేసి మిక్స్ చేసేసుకొని అక్కడ ఇప్పుడు ఫ్రై అవుతూ ఉంది కదండి కరివేపాకు, ఆవాలు, నూనె అందులో యాడ్ చేసేసి కాస్త లో ఫ్లేమ్లో పెట్టి కాస్త నురగ వచ్చేంత వరకు వెయిట్ చేసుకుంటే సరిపోతుందండి. సో వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీరు చూసినందుకు.